దేవునికి స్తోత్రం. మరి సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఎందుకంటే ఈరోజు మైకు లేదు, బయట చాలామంది సహోదరులు దేవుని వాకింగ్ కొరకు ఎదురు చూస్తున్నారు. చాలామంది సహోదరులు కూడా ఎదురు చూస్తున్నారు. ఈరోజు మైకు ఉంటే బాగుండేది, మరి ఎలా అక్కడ ఆరాధన ఎలా జరుగుతుందని రాలేకపోయిన వారు చాలామంది ఉన్నారు. మీకోసం దేవుడు మంచి అవకాశాన్ని ఇచ్చాడు. ఈరోజు మీరైనా దేవుని వాక్యాన్ని వింటారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మంచిది, సంతోషం. మీరు ఉదయం వాంచి కూడా శుభ్రంగా తీరును గాక. మంచిది. చక్కగా దేవుని వాక్యంలో నుంచి ఒక చక్కని మాటను చదువుకుందాం. రెండవ సమూయేలు గ్రంథము 7వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 14వ వచన భాగాన్ని ధ్యానం చేసుకుందాం. 14వ వచన భాగాన్ని ధ్యానం చేసుకుందాం. అయితే ఆగండి. చదివే ముందు నేను ఒక చిన్న ఉపమానాన్ని మీ ముందుకు తీసుకొస్తాను. తర్వాత చూద్దాం. తీసి మీరందరూ కూడా 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 14వ వచన భాగం తీసి అక్కడికి వచ్చి ఉండండి. ఒక చిన్న ఉపమానం చెప్తా వినండి. మీ అందరూ మరి ఈరోజు వాక్య ధ్యానం యొక్క సారాంశాన్ని ఒక ఉపమాన రీతిగా మీ ముందుకు తీసుకొచ్చి ఆ తదుపరి మన పితరుల యొక్క జీవన విధానానికి ముందుకు తీసుకొస్తాను. అదేంటంటే ఒక 15-16 సంవత్సరాలు అంటే ఒక యవన ప్రాయంలోనికి వచ్చిన ఒక కుమారుడు తండ్రి దగ్గరికి వచ్చి, నాన్న నేను ఏదైనా ఒక మంచి వ్యాపారం చేయాలనుకుంటున్నాను అన్నాడంట. ఏమనుకున్నాడు? నేను మంచి ఒక వ్యాపారం చేయాలనుకుంటున్నాడంట. ఒక చక్కని మాట, చాలా జాగ్రత్తగా వినండి. అయితే వ్యాపారం చేయడానికి నేను నిర్ణయించుకున్నాను. మంచిదేనయ్యా, వ్యాపారం చేయడానికి నీకు ఒక అనుభవం కొరకు నేను నా అనుభవాన్ని బట్టి ఒక చిన్న మాట చెప్తాను, బాగా జాగ్రత్తగా విన్నానంట. మంచిదని చెప్పి ఒక వజ్రాన్ని, ఒక విలువైన రాయిని ఒక వజ్రాన్ని ఆయనకి చేతికిచ్చి, ఇది అమ్ము, ఫస్ట్ వ్యాపారం యొక్క ఆలోచన అంటే నువ్వు ఏదైతే ఎంచుకున్నావో దానిని గురించిన అవగాహన కొరకు ఇస్తున్నాను, దీన్ని నువ్వు అమ్మాలి అని అన్నాడు. అమ్ముతానన్న, నేను చెప్పిన చోటకి వెళ్ళి నేను చెప్పింది చేయనంట. ఏం చేయాలి? ఈరోజు రైతు బజార్ వెళ్ళు. ఎక్కడ? రైతు బజార్కి వెళ్ళు. అక్కడంతా రైతులు, కూరగాయలు ఇవన్నీ అక్కడ అమ్ముతూ ఉంటారు. అక్కడికి వెళ్ళి నుంచొని బయట నుంచో వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు నేను చూస్తూ ఉంటారు. ఇది నువ్వు ఇలా చేతితో పట్టుకొని అమ్మటానికని చెప్పు. ఎవరైనా ఎంత అని అడిగితే 2 ఏళ్ళు చూపించు అనంట. ఎంత? 2 ఏళ్ళు చూపించు అనంట. సరేనా అన్నాడు. తర్వాత వాళ్ళు ఏమంటారో నాకు ఫోన్ చేసి చెప్తా ఉన్నానంట. వెళ్ళాడు, ఆ బజారులో నుంచున్నాడు. అందరూ వెళ్తున్నారు. ఒక అతను వచ్చాడు. అయ్యా ఇది అమ్ముతావా? అమ్ముతానయ్యా. ఎంత అయ్యా అంటే 2 ఏళ్ళు చూపించాడంట. 200 ఇచ్చేస్తా, నాకు ఇచ్చానంట. ఒక్క నిమిషం ఆగు, మా నాన్నగారికి ఫోన్ చేయాలి. నాన్న 200కి అడుగుతున్నారు. సరే, అక్కడి నుంచి వెళ్ళి ఒక డిమార్ట్ లాంటి, ఒక రిలయన్స్ లాంటి ఒక మంచి మార్ట్ దగ్గరికి వెళ్ళి ఇంకొంచెం డిగ్నిఫైడ్గా అంటే కొంచెం పెద్దగా ఉన్న, లేకపోతే ఇంకొంచెం వ్యాపారానికి కొంచెం బాగున్న చోటకి అంటే డిమార్ట్ దగ్గరికో లేకపోతే రిలయన్స్ అలాంటి ప్రాంతానికి వెళ్ళి నుంచో అన్నాడంట. ఆ గమ్యం దగ్గర అట్లాగే నుంచున్నాడు. ఆడికి వెళ్ళినాక మరి అట్లాగే వెళ్ళేవాళ్ళు పోయేవాళ్ళు వస్తూ ఉన్నారు. మళ్ళీ అక్కడ ఒకటి వచ్చి ఎంతకు అమ్ముతావయ్యా అన్నాడు. మీకు అర్థమవుతుందా? ఎంతకు అమ్ముతావంటే 2 ఏళ్ళు చూపించాడంట. ఎన్ని ఏళ్ళు? 2 ఏళ్ళు చూపించాడంట. వెంటనే 2000 అయితే నేను ఇస్తా అన్నాడంట. నాన్న 2000 అడుగుతున్నాను. అక్కడి నుంచి వచ్చి ఒక బంగారపు షాపు దగ్గర, ఎక్కడ? బంగారపు షాపు దగ్గర నుంచో అన్నాడంట. సరే, బంగారపు షాపు దగ్గర కూడా నుంచున్నాడు. అక్కడ కూడా వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఉన్నారు. ఒకళ్ళు చూసి, అయ్యా ఇది అమ్ముతావా? అమ్ముతానయ్యా. ఎంత అంటే 2 ఏళ్ళు చూపించాడంట. ఎన్ని ఏళ్ళు? 2 ఏళ్ళు చూపించాడంట. 2 లక్షల ఇస్తానన్నానంట. ఎంత? 2 లక్షల ఇస్తానన్నానంట. ఆగు, మా నాన్నగారు 2 లక్షలకి అడుగుతున్నాడు. అదే ఆ స్థలం నుంచి మరలా వెళ్ళి వజ్రాలు అమ్మే ఒక మంచి షాప్ దగ్గర నుంచో అనంట. అక్కడికి వెళ్ళి నుంచున్నాడంట. అక్కడికి వెళ్ళి నుంచోగానే అట్లాగే లోనికి వెళ్ళి బయటకు వచ్చేవాళ్ళు ఆ విలువైన వజ్రాన్ని చూసి అమ్ముతావా అన్నానంట. అమ్ముతానన్నానంట. ఎంతకు అమ్ముతావా అంటే 2 ఏళ్ళు చూపించాడంట. 2 కోట్ల అన్నానంట. నేను ఇస్తానన్నాడంట. ఏంది? 2 కోట్ల నేను ఇస్తాను. ఇప్పుడు నేను ఒక మాట చెప్తా. మీరు విన్న ఈ ఉపమానంలో మీకు ఏమర్థమైంది? మనం ఉన్న ప్లేస్ను బట్టి మనకు విలువ చెప్పండి. మీకు అర్థమవుతుందా? నీవు ఎక్కడున్నావో అదే వజ్రం ఎక్కడుంది? మార్కెట్లో ఉంది. అదే వజ్రం ఎక్కడుంది? రిలయన్స్ బయట ఉంది. లేదు, ఒక కొంచెం మంచి ప్లేస్లో ఉంది. అదే వజ్రం ఎక్కడుంది?
అదే వజ్రం ఎక్కడుంది? అసలు వజ్రాలు ఉండే చోట. అంటే దీన్ని బట్టి మీకు అర్థమైందా? ఎక్కడ ఉంటే దానికి విలువ, అది ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటేనే విలువ. అర్థమవుతుందా? బిగ్గరగా అర్థమైన వాళ్ళు చప్పట్లు కొట్టండి. మీరు అందరూ మంచిది, సంతోషం. కనుక మన పితరుల జీవితాల్లో ఉండవలసిన చోట ఉండి ఆశీర్వదించబడిన వారిని నేను మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నా. ఎంత కృపావచనం అంటే, ఎంత దీవెనకరమైన ఆ స్థితి అంటే చూద్దామా ఒకసారి. ఇప్పుడు చదవండి, మీకు చెప్పిన వాక్యం చదవండి. 2 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం బాగా చదువుకుందాం. నేను అతనికి తండ్రినై ఉందును, అతడు నాకు కుమారుడై ఉండును. దెబ్బలతో అతన్ని శిక్షించును గాని నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరం అవునట్లు అతనికి నా కృపను దూరం చేయను. దగ్గరగా తబల కొడతాను. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన యేసయ్యా, దయ కలిగిన తండ్రి, నీకు వందనాలయ్యా. ఈ ఉదయకాల సమయంలో ఈ రీతిగా ఈ పునరుద్ధాన ఆరాధనలో చేరి ఉన్న మా ఎల్లరిని ప్రభావం ఉద్దేశించి నీ మమ్మల్ని ప్రేమించి మా ఎడల నీకున్న వాత్సల్యతను ప్రభా ఈ రీతిగా కనపరుస్తున్నందుకై నీకు వందనాలు. నీ మాట వినేవారిగా మేము ఉండుటకు అట్టి మంచి మనసు మాకు దయచేయమని, ఈ వాక్యంలో చెప్పబడిన భక్తుని యొక్క జీవన విధానాన్ని మేము నేర్చుకుని అవలంబించుకుని అట్టి మార్గంలో మరి శ్రేష్టమైన మార్గంలో నడవడానికి ప్రభా నీ ఆత్మ సహాయాన్ని మా అందరికి అనుగ్రహించమని, అల్పుణ్ణైనా అభాగ్యుణ్ణైనా నన్ను మీరు జ్ఞాపకం చేసుకొని ఇట్టి నమ్మకమైన పరిచయం నాకు ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ, అందుకు ప్రభా ప్రతిగా నీ పక్షంగా నిలబడి ఉండగా ప్రభా నాయనా నన్ను మీరు నిలబెట్టుకున్నందుకు నీకు స్తోత్రం. నా నోట నీ మాట ఉంచండి. చేరి ఉన్న మా అందరి జీవితాలకు ప్రత్యేకంగా ఈరోజు వాకింగ్ కొరకు ఎదురు చూస్తూ వినాలనుకుంటున్న సహోదరుడు సహోదరి కొరకు ప్రభువా వారి యొక్క కన్నులు తెరవబడినట్లు సహాయం దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు మీకు అర్థమైంది కదా. ఈ భక్తుని గురించి చెప్తున్నాడు. ఏమంటాడంటే, ఈ భక్తుని యొక్క ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ ఎవరిని గురించి ప్రస్తావించబడింది? దావీదుని గురించి ప్రస్తావించబడింది. దావీదుని గురించి ప్రస్తావించబడి ఒక ప్రవక్త వచ్చి దావీదుతో ఏం చెప్తున్నాడంట? నేను అతనికి తండ్రినై ఉండును, అతడు నాకు కుమారుడై ఉండును. అతడు ఒకవేళ పాపం చేస్తే, బాగా బాగా వినండి, బాగా అర్థమవుతుంది మీకు. అతడు ఒకవేళ పాపం చేస్తే నరుల దండముతోను మనుషులకు తగులు దెబ్బలతోను అతన్ని శిక్షించును గాని నిన్ను స్థాపించటానికి నీకు ముందుగా కొట్టివేసేనే. బాగా వినండి. అంటే ఎవరిని గురించి చెప్తున్నాడు? దావీదుని గురించి చెప్తున్నాడు. దావీదుకు ముందు కొంతమంది కొట్టివేయబడ్డారు. అదే స్థానం నుంచి, అదే ప్లేస్ నుంచి దావీదుకు ముందుగా ఒక వ్యక్తిని కొట్టివేశాడు దేవుడు. చదవండి. నేను కొట్టివేసిన సౌలుకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప. ఎవరి గురించి చెప్తాడు? దావీదు. ఎందు నిమిత్తము దావీదును అంత వాత్సల్యతతో ప్రేమించాడంటే, ఈరోజు వాక్యము మీరందరూ బాగా జాగ్రత్తగా వినాలి. ఇది మనము చాలా అర్థం చేసుకోవలసిన భాగం. మన జీవనంలో ప్రతి వారికి అవసరమైన భాగం ఇది. ఎందు నిమిత్తము ప్రభు మనతో మనం ప్రేమించి ఈరోజు మాట్లాడుతానంటే, దావీదుని గురించి ముందుగా అని చెప్తున్నాడు. ఏమంటే, ఒకవేళ పాపం చేస్తే నేను అతను ఏం చేస్తానంటున్నాడు? నరులకు కలుగు దెబ్బలతోనూ దండనతోనూ దండించి బుద్ధి చెప్పి నా కృపను మాత్రం అతనికి దూరం చేయను అంటాడు. కారణం ఏంటి? నా కృపను అతనికి దూరం చేయకపోవడానికి గల కారణం ఏంటంటే, అదే దేవుడు ఒక చోట ఒక వాక్యాన్ని చెప్తున్నాడు. దేవుడు పక్షపాతి కాడు అని నేను నిజంగా పేతురు అంటున్నాడు. దేవుడు పక్షపాతి కాడు. మరి దేవుడు పక్షపాతి కానప్పుడు ఇక్కడ ఈ దావీదు విషయంలో ఒక మాట, అంతకు ముందుగా ఉన్న సౌలు విషయంలో ఒక మాట ఎందుకు అంటున్నాడు? వినాల. ఇది ప్రశ్న. సాధారణంగా మీరు వాక్యంలో ఉంటే మీకు రావాలా? వచ్చిందా రాలేదా? ఆయన ఏమన్నంటే పక్షపాతిని కాదు అన్నాడు. మరి ఎందుకని దావీదుని ప్రేమించి సౌలుని తన కృపను ఎడం చేశాడు? వచ్చిందా ప్రశ్న? వచ్చిందా రాదా? వచ్చింది కదా. పక్షపాతి కాదు కదా.
నా పక్షంగా నీ పక్షంగా వేరు వేరు దేవుడేం కాదు కదా, వేరు ప్రేమ కలిగిన వాడేం కాదు కదా. నీకోసం నా కోసం ఆయన ఏమన్నంటే ఈ భూమి మీద ఉన్న సర్వమానవాళి కొరకు నేను ప్రాణం పెట్టాను అన్నాడు. ఆయన సర్వమానవాళి కొరకు ప్రాణం పెట్టిన ఆయన ఇక్కడ దావీదుని గురించి మాత్రం ఒక మాట చెప్తున్నాడు. ఏమన్నంటే సౌలుకు దూరమైనట్లుగా నా కృప దావీదుకు దూరం కాదు. అయితే సౌలు పాపం చేశాడు, దావీదు పాపం చేశాడు. అయితే దావీదులో ఉన్న ప్రత్యేకమైన గుణం ఏంటి? దావీదుకు పెట్టబడిన పేరు ఏంటంటే దేవుని హృదయానుసారుడు అని అర్థం. ఏంటంటే దేవుని హృదయానుసారుడు. ఒక నరుడు దేవుని హృదయానుసారుడుగా ఎలా మార్చగలిగాడంటే ఒక వాక్యాన్ని చదివిస్తాను. కీర్తనల గ్రంథము బాగా చూడాలి. కీర్తనల గ్రంథం 32వ అధ్యాయం 5వ వచన భాగం చదువుకుందామా? కీర్తనల గ్రంథము 32వ అధ్యాయము వచన భాగం 5 చదువుకుందాం. ఇక్కడ ఉందమ్మా కిటుకు. ఎక్కడుంది? ఇక్కడ ఉంది కిటుకు. బాగా నా మాట బాగా అర్థమవుతుందా మీకు? వినపడుతుందా? బాగా చూడండి. ఇక్కడ దావీదు ఏమంటాడంటే ఎందుకు దావీదును దేవుడు ప్రేమించాడంటే, బాగా వినాలి, దావీదును ఎందుకు ప్రేమించాడంటే దావీదు చెప్తున్నాడు, నా దోషములు కప్పుకొనక నీ ఎదుట నేను నా పాపములు ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందుననుకుంటుని. చాలా నాకు చూడండి అందరూ. దావీదు గుణం ఏంటి? దావీదులో ఉన్న ప్రత్యేకమైన తన యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుందంటే, ఎందుకు దావీదు మీద అంత కృప ఉంది, దేవుడు ఎందుకు దావీదును అంతగా ప్రేమించాడంటే కారణం ఏంటంటే మనుషులుగా ఉన్న ప్రతివారు త్రుట్టెలుతారు. మనుషులు నరమానవులుగా మనందరము, శరీరానుసారులుగా మనమందరము కూడా ఏదో ఒక దినాన దేవునికి ఇష్టం లేని పని చేస్తూ ఉంటాం. చేస్తామా చేయమా? ఏదో అవిధేయతో అనాలోచన ఏదో కలిగి దేవునికి అవమానకరమైన పని, దేవునికి ఇష్టం లేని పని, దేవుడు పాపముగా ఇచ్చిన దాన్ని మనము చేస్తాం. అయితే మనిషిగా ఉండవలసిన ఒక గొప్ప లక్షణం ఏంటంటే దేవుని హృదయానుసారుడిగా మారటానికి కావాల్సిన అవసరం ఏంటంటే అందులో ఉన్న ఒక కిటికీ ఏంటంటే దావీదు చెప్తున్నాడు, దావీదు నా దోషాలను నేను కప్పుకోను అన్నాడు. ఏం చేయను? కప్పుకోను అన్నాడు. నీ ఎదుట నేను ఒప్పుకుంటాను అన్నాడు. ఒప్పుకునే మనస్సాక్షి మనకి ఉన్నాడు. ఒప్పుకునే మనస్సాక్షి లేకపోతే విడిచిపెట్టబడతాం. ఏం చేయబడతారు? విడిచిపెట్టబడతారు. ఈ భూమి మీద ఉన్న సర్వమానవాళ్ళని రక్షించడానికి దేవుడు చెప్పిన ఒక మాట ఏంటంటే, రక్షణకు కారణం ఏంటంటే రోమీయులకు రాసిన పత్రికలో చెప్తున్నాడు, యేసు ప్రభు అని నీ నోటితో నువ్వు ఒప్పుకొని నీ హృదయమందు యేసు ప్రభు అని ఒప్పుకొని విశ్వసించాలి. ఆయన ప్రభువుగా నువ్వు ఎందుకు అంగీకరించాలంటే ఆయన ఈ లోకానికి రక్షకుడిగా వచ్చాడు. మన పాపముల నిమిత్తం ఆయన చనిపోయాడు. మన పాపముల నిమిత్తం ఆయన చనిపోయి నలకొట్టబడి బాధించబడి హింసించబడి ఆయన మరణించి తిరిగి లేచాడు. మనకు పునరుద్ధానాన్ని మనకు ప్రభు అనుగ్రహిస్తున్నాడు. ఇది ప్రభువుని గురించిన అవగాహన. ఈ అవగాహన కలిగి మనం ఉండాలి. యేసు ప్రభు వారిని గురించిన అవగాహన ఏంటంటే ఆయన మన దోషాల కొరకు మరణించాడు. ఆయన నమ్మిన వారికి మరలా ఏ శిక్ష విధి లేదు. ఎందుకంటే ఒకసారి కడగబడ్డాము. ఒకవేళ మరలా కడగబడిన తర్వాత అవిధేయతలో అడుగు పెడితే దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టే ఆ కనికరం, ఆ మనస్సాక్షి మనకుంటే ఆయన కనికర సంపన్నుడని చెప్తున్నాడు. చెప్పాడా? దావీదుకి నా కృపని వేరు చేయను. ఎందుకు వేరు చేయనంటే ఒకవేళ అతను పాపం చేస్తే నేనేమంటున్నానంటే మనుషులకు కలుగు దెబ్బలతో అతను నేను శిక్షిస్తాను, దండనతో శిక్షిస్తానన్నాడు. ఇది ఒక మాట దావీదుని ఇలా పెట్టి మరలా దావీదు దగ్గరికి వద్దాం. మరలా దావీదుకు ముందుగా నేను ఒక అతన్ని కొట్టివేశాను అన్నాడు కదా. కొట్టివేసిన అతనికి కలిగిన ఒక ఇరువురు మనస్తత్వాల గురించిన ఆ అవగాహన కొరకు మీ దగ్గరికి వారిని తీసుకొస్తాను. తర్వాత మనం ముందుకెళ్దాం. చూడండి, మొదటి సమూయేలు గ్రంథము వస్తారా? మొదటి సమూయేలు గ్రంథము 28వ అధ్యాయము. మొదటి సమూయేలు గ్రంథము 28వ అధ్యాయము వచ్చిన భాగం 7 చదువుకుందాం. అప్పుడు సౌలు నా ఒక స్త్రీని కనుగొనుడి, నేను పోయి దాని చేత విచారణ చేతునని తన సేవకులకు ఆజ్ఞయియగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు మీకు అర్థమవుతుందా? అర్థమవుతుంది.
బాగా జాగ్రత్తగా వినండి. దావీదు నా పాపాలు కప్పుకొనక ఒప్పుకున్నాను అన్నాడు. సౌలు ఏం చేశాడంటే దావీదును చంపజూశాడు, పలుమార్లు దేవుని మాటకు ధిక్కరించాడు, సమూయేలు ప్రవక్తను కూడా ధిక్కరించాడు. చివరికి సమూయేలు ప్రవక్తను చంపటానికైనా కానీ వెనకాల ఎవరైనా సౌలు దేవుని మాట ఏమాత్రం కూడా లక్ష్య పెట్టలేదు. పలుమార్లు దేవుని మాటను ధిక్కరించి దేవుణ్ణి దూషించి దాటిల్లిపోయాడు. ఎవరైనా సౌలు. ఎందుకు దేవుడు ఈ విషయంలో మరి నా కృప సౌలుని విడిచిపెట్టింది, దావీదుని విడిచిపెట్టలేదు. దావీదుని విడిచిపెట్టను, తరతరాల వరకు విడిచిపెట్టను, దావీదు సింహాసనాన్ని స్థిరపరుస్తాను అన్నాడు. మీకు అర్థమవుతుందా? దావీదు సింహాసనాన్ని స్థిరపరుస్తాను అన్నాడు. వారి పిల్లల పిల్లలు నేను స్థిరపరుస్తాను అన్నాడు. ఎవరిని బట్టి? దావీదుని బట్టి. కారణం ఏంటంటే సౌలుకున్న గుణము దావీదుకి లేదు, దావీదుకున్న గుణము సౌలుకు లేదు. ఈ ఇరువురి యొక్క మనస్తత్వాలు వేరుగా ఉన్నాయి. ఒకరు ఒప్పుకొని విడిచిపెట్టారు. కానీ ఇక్కడ జరిగిన సన్నివేశంలో 28వ అధ్యాయంలో రాయబడిన మాట ఏంటంటే ఫిలిష్తీయులు దండెత్తి ఇశ్రాయేలీయుల మీదకి రాగా సౌలు ఏం చేశాడంటే దేవుని దగ్గర విచారణ చేశాడు. అప్పటికే సమూయేలు చనిపోయి ఉన్నాడు. సౌలు దేవుని దగ్గర విచారణ చేశాడు కదయ్యా అని అంటారా మీరు? ఏమని విచారణ చేశాడంటే నాకు ఆపద వచ్చింది, ఈ ఆపద నుంచి నేను ఎలా ఒడ్డెక్కాలి, నాకు కష్టం వచ్చింది, కష్టం నుంచి నేను ఎలా ఒడ్డెక్కాలి, నేను ఎలా బయటపడాలి అని ప్రార్థన చేస్తున్నాడు. చేయవలసిన ప్రార్థన ఏంటి? మన మొట్టమొదట, అయ్యా ఇప్పటి వరకు నీ మాట నేను ధిక్కరించి వెళ్ళాను కదా, నన్ను క్షమించు అని అన్నాడా? అన్నా. ఇదిగో నేను నీవు అభిషేకించిన దావీదుని నేను చంపజూశాను. లేదు, నన్ను అభిషేకించి నాకు ఆత్మీయ తండ్రిగా ఉన్నా. బాగా వింటున్నారా? ఎవరికి? సౌలుకి ఆత్మీయ తండ్రి ఎవరు? సమూయేలు. ఆత్మీయ తండ్రిగా ఉన్న సమూయేలుని నేను ధిక్కరించాను, సమూయేలుని నేను దూషించాను, సమూయేలుని నేను దాటి సమూయేలుని పక్కన పెట్టి అనేకమైన పనులు నా సొంత నిర్ణయం తీసుకున్నాను. నన్ను క్షమించయ్యా. నా క్షేమం కొరకు నియమించిన ఆ సమూయేలు నేను దాటిలేనయ్యా, ఆ ప్రవక్తని నేను దాటిలేనయ్యా, ఆ సేవకుడిని నేను దాటిలేనయ్యా, ఆ నా సేవకుడు నా ఆత్మీయ తండ్రిని నేను తృణీకరించా. ఏం చేశాడు? తృణీకరించా. ఇలా తృణీకరించిన దాన్ని బట్టి నన్ను క్షమించయ్యా. అడగలిగాడా? ఏమాత్రమైన అడిగాడా? అది అడగటల్లా. ఏమడుగుతున్నాడు? యుద్ధం వచ్చింది, నా శత్రువులు నా మీదకి వచ్చారు, నేనేం చేయాలా? నేటి సంఘ క్రైస్తవులుగా ఉన్న చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే వారి జీవితాల్లో ఏదైనా కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, బాధ వచ్చినా వాళ్ళకి కలిగేది ఏంటంటే అవగాహన లేని యొక్క ఈ విధానం ఎలా ఉంటుందంటే దావీదు మనసు వారిలో ఉంటే, బాగా వింటారా? దావీదు మనసు వారిలో ఉంటే మొట్టమొదట ఆ శ్రమకు ముందుగా ఉన్న వారి అవిధేయతలు ఏం చేస్తారు? అయ్యా ఇదిగో ఈ నా అవిధేయతలు క్షమించు, ఇదిగో ఈ విధంగా సేవకుని మాట నేను వినలా, ఇదిగో సేవకుని మాట వినందాన్ని బట్టి నా కుటుంబం మీదకి ఉగ్రత వచ్చింది, నా కుటుంబం మీదకి ఇదిగో నువ్వు సేవకుని ద్వారా నువ్వు నాతో మాట్లాడావు కదా, ఆ మాటల్ని పెడచెవుని పెట్టిన దాన్ని బట్టి నాకు ఈ కష్టం, నాకు ఈ శ్రమ, నాకు ఈ నింద, నాకు ఈ అవమానం. నీ మాటలు నేను ధిక్కరించానయ్యా. నువ్వు పంపించావు కదా నాతాన్ని. ఎవరి దగ్గర పంపించాడు? దావీదు దగ్గర. దావీదు విన్నాడా లేదా? విన్నాడా? సరి చేసుకున్నాడా? సరి చేసుకున్నాడు. దావీదు పాపం చేశాడు ఒకనొక సమయంలో. ఆ సమయంలో పాపం చేసినప్పుడు నాతాను వచ్చి గద్దించాడు, నువ్వు చేసింది పాపము, దేవుని దృష్టికి బహుఘోరము, దీన్ని బట్టి నీకు శిక్ష విధించబడింది అని అంటే అప్పుడు వెళ్ళి అయ్యా నా దోషం పోవునట్లుగా నన్ను పవిత్రపరచయ్యా. గోని పట్ట కట్టుకొని బూడిద రాసుకొని కింద పడి ఉపవాసం ఉండి బొర్లాడి, ప్రభువా నా ఉదయతను మన్నించవా, నా ఉదయతను మన్నించవా అయ్యా, దీన్ని బట్టి నా మీదకి నా కుటుంబం మీదకి ఉగ్రత రాకూడదయ్యా. ఈ విధంగా ప్రార్థన చేశాడు, ఈ విధంగా ప్రాధేయపడ్డాడు. నా దోషం నీకు కప్పుకోవట్లేదు ప్రభువా, నువ్వు నన్ను హెచ్చరించగా నేను ఒప్పుకుంటున్నానయ్యా. ఇది కదా వెలిగించబడే వారిలో. మీకు బాగా ఈ విధానాన్ని గురించి చెప్తా. ఒక బుడ్డిలో ఇటువరకు పూర్వం మనకి కరెంట్ లేనప్పుడు కిరసనాల బుడ్లు ఉన్నాయి. అప్పుడు ఏం చేశారంటే కిరసనాలు అయిపోగానే మరలా మూత తీసి కిరసనాలు పోసి మరలా మూత పెట్టి కొంచెం పైకని పై ఉన్న బూడిదంతా రాలి మరలా ముట్టిస్తే ఏమైంది?
చక్కగా మరలా వెలుగుద్దా వెలగదా? ఒక వాక్యము నిన్ను ఆ విధంగా నింపుతున్నప్పుడు, ఒక సేవకుని ద్వారాగా ఆ విధంగా నింపుతున్నప్పుడు మనం దాన్ని అర్థం చేసుకోకుండా అనాలోచన కలిగి పెడచెవిని పెడితే ఆ బుడ్డ ఏమైపోతా ఉంటుంది, కిరసనాలు అయిపోయినాక మూత తీసి పొయ్యకపోతే ఇక అది పనికిరాదు. అది వెలిగిస్తే ఆరిపోయింది. ఆ ఒత్తున్నంత వరకు కాలిపోయి ఇక ఆ ఒత్తి కింద జారిపోయి, అంటే ఏ కుటుంబానికి వెలుతురు? ఈ విశ్వాస సంబంధమైన ఈ పోరాటంలో నీవు నేర్చుకోవలసిన ఒక మంచి, నీకు గురిగా ఉండవలసిన మంచి, ఆయన ఏమన్నా అంటే దావీదుని గురించి చెప్తే ఏమన్నా, ఆయన యేసుప్రభు వారు ఏ గోత్రంలో పుట్టాడు? యోధా గోత్రం. దావీదు ఎవరు? దావీదు కుమారుడే కదా యేసుప్రభు వారు. కాబట్టి నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనం ఏమై ఉండాలంటే దేవుని సన్నిధిలో దేవుడు మనల్ని పలకరించినప్పుడు మనం ఆ ప్రతి అవిధేయతను కూడా సరి చేసుకునే వారిగలే ఉండాలి. అప్పుడు మన కుటుంబం వెలిగించబడింది. ప్రతి వారం కూడా ఒక నూతనమైన ఆత్మచేత మనం వెలిగించబడిన వారిగా ఉంటాం. నేను ఎందుకు ఈ మాట చెప్తానంటే, ఈరోజు దేవుని వాక్యం వినటం కొరకు బయట కూడా చాలా మంది పొంచి ఉన్నారు. చాలా మంది ఈ వాక్యం కొరకు ఎదురు చూస్తున్నారు. ఎవరెవరు ఎదురు చూస్తున్నారంటే, నేడు ఈ వాక్యం వినటానికి గొర్రెలు ఎదురు చూస్తున్నాయి. కొన్ని ఆకలి కలిగిన గొర్రెలు, తోడేళ్ళు ఎదురు చూస్తున్నాయి. విన్నారా? తోడేళ్ళు ఎదురు చూస్తూ ఉంటాయి. ఈ తోడేళ్ళు ఎందుకు ఎదురు చూస్తాయి అంటే, ఎక్కడెక్కడైతే కంచి వేసి తన గొర్రెలను కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడో దేవుడు, తన ప్రజలను కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడో, ఎక్కడైతే మరి ఆ ద్వారం ఉందో, ఇదిగో ఇవన్నీ ఆయన మాటలన్నీ మనం వింటే ఏంటట, వాటిని ముందుగానే ఈయన మాట ద్వారా కాకుండా ముందుగానే తీసుకెళ్ళి రకరకాలుగా చెప్పి సంఘాలను పాడు చేయడానికి చూస్తూ ఉంటాయి. అపవాది ఏం చేస్తాడంటే ఆ విధమైన ధోరణ కలిగి ఉంటాడు. కాబట్టి ఈ మధ్యాహ్న సభలో నిన్ను ప్రేమించిన ఆయన ఏమి అబద్ధమే చెప్పలా, ఇతను చూపించాడా? ఎవరెవరిని చూశారు మీరు? సౌలుని చూశారు, దావీదుని చూశారు. ఈ సౌలు దావీదు యొక్క గుణాన్ని మీరు చూసారా? ఇక్కడ ఏమంటున్నాడు? అసలు విషయం ఏంటంటే, కర్ణపిశాచి దగ్గరికి పోయితే తప్పేంటయ్యా అంటారా? అసలు కర్ణపిశాచి వారిని, చెల్లంగి వారిని ఇశ్రాయేలీలలో ఉండకోకుండా చంపేయమన్నాడు. దేవుడు చెప్తే చంపేయమన్నాడు. దేవుడు చెప్పాడు చంపేయమని. సౌలే చేశాడు ఆ పని. ఇది బాగా వినాలి మీరు. ఒకసారి చప్పట్లు హల్లెలూయా, హల్లెలూయా. మీకు అర్థం కాదని చెప్తున్నా. సౌలుకు దేవుడు ఏం చెప్పాడంటే, ఇదిగో ఇశ్రాయేలీలలో కర్ణపిశాచం కలిగిన వారు, చెల్లంగి వారు ఉండకూడదు అని అన్నాడు. అర్థమవుతుందా? ఏ చెల్లంగి వారు, ఏ కర్ణపిశాచం కలిగిన వారు ఉండకూడదు అన్నారు, ఆ చెల్లంగి వారి దగ్గరికి, ఆ కర్ణపిశాచి దగ్గరికి ఎవరు వెళ్ళారు? సౌలే వెళ్ళాడు. నీకు అర్థమవుతుందా? కర్ణపిశాచం కలిగిన వారు ఎవరంటే, నీకు అనారోగ్యం వచ్చింది, నిన్ను బాగు చేస్తామని చెప్పి ఇంట్లోకి తీసుకెళ్ళి నిమ్మకాయలు పెట్టి ముగ్గేసి బాగు చేస్తారే, వాళ్ళనే చెల్లంగి వారంటే. ఎవరు వాళ్ళు? చెల్లంగి వారంటే సోది చెప్తా ఉంటారు, టింగ్ 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 అని. వాళ్ళు కర్ణపిశాచం కలిగిన, అంటే మీకు అర్థం కాదని చెబుతున్నాలే. ఆ వృత్తి కలిగిన వారిని ఆ టింగ్ టింగ్ అని మొగించుకొచ్చే వాళ్ళు ఏమంటారు? సోదిగాడు. మనం సోది అంటాం, వాళ్ళు ఏమన్నారంటే కర్ణపిశాచం కలిగిన వారు అన్నారు. వారిలో పిశాచుంటేనే మాట్లాడిద్దంట, కర్ణపిశాచం కలిగిన వాడు టింగ్ 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 అని చెప్పుకుంటా వస్తాడు. అంటే ఇది నీకు రక్షించబడక ముందు ఉండొచ్చు. అయ్యా నా చేయి చూసి చెప్పయ్యా అంటే, ఒకవేళ నేను విశ్వాసం ఆడైతే నేను చేయగలిగింది ఏమీ లేదు. రక్షించబడిన తర్వాత నా చేయి చూసి చెప్పయ్యా అంటే వాడు టింగ్ 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 అని చెప్పాడు అనుకో, వాడు చెప్తాడు, వాడి పని అయిపోయింది. ఆ తర్వాత అసలు నిన్ను పట్టుకున్నాడే ఒక ఆయన, నిన్ను పైకి తీయాలని, నిన్ను లేవనెత్తాలని, నిన్ను ఆస్వాదించాలని ఒక ఆయన నీకు ఎన్నంటున్నాడు చూసావా, ఆయన ఇడిచిపెట్టేస్తాడు. ఇక చెప్పండి, ఇక నా కొట్టు నా మీద నీకు నమ్మకం లేనప్పుడు నిన్ను పట్టుకొని ఎలాడితే నాకేం ఉపయోగం? అర్థమవుతుందా? నా మీద నీకు నమ్మకం లేదు, నిన్ను పట్టుకొని ఏడబడాల్సిన అవసరం నాకేంటి? వదిలిపడేశాడా? అదే దావీదు పాపం చేసినప్పుడు కర్ణపిశాచం దగ్గరికి వెళ్ళాడా? వెళ్ళలా. ఎక్కడికి వెళ్ళాడు? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి జ్ఞాపకం చేసుకోనండి, మనము చేయవలసిన విధానాన్ని దేవుడు తన భక్తుల ద్వారాగా తెలియపరుస్తున్నాడు. తన భక్తులు కర్ణపిశాచం దగ్గరికి వెళ్ళరా? తన భక్తులు మనల్ని ప్రేమించాడు. తన భక్తులు ద్వారాగా ఈరోజు మనల్ని ప్రేమించమంతో మాట్లాడుతున్నాడు.
ఈ విషయాన్ని బాగా గమనించాలి. మీ జీవితంలో ఏదైతే తృణీకరించుకున్నారో, ఏదైతే దేవుళ్ళలోనికి వచ్చినాక తీసివేసుకున్నారో, బాగా వినండి, ఏదైతే దేవుళ్ళలోకి వచ్చినాక ఇది కాదు అని తీసేసుకున్నారో, మరలా దాని జోలికి వెళ్తే సేవకుడు వచ్చినా కానీ దేవుడు కాపాడు. సేవకుడు వచ్చినా కానీ దేవుడు కాపాడు. నేను నా కన్నబిడ్డల్లో కూడా ఎరుగుదును. నేను కూడా చేయగలిగింది ఏం లేక చెప్పి వాక్యానుసారంగా చెప్తా. ఇంటికి పోయి కూర్చొని అమ్మ కాళ్ళు అని చెప్పి చేతులు పట్టుకొని, అమ్మ నీ కాళ్ళు పట్టుకుంటానమ్మా, నీ చేతులు పట్టుకుంటానమ్మా, నీ గడ్డం పట్టుకుంటానమ్మా అని ఆ పని నాది కాదు. వాక్యం ద్వారాగా సత్యం ఏంటో చెప్పటమే నా పని. కర్ణపిశాచి దగ్గరికి వెళ్ళకూడదని నీకు ముందుగా చెప్పాడా? నీవు ముందు ఎక్కడి నుంచి వచ్చావు? కర్ణపిశాచి దగ్గర నుంచే వచ్చావు. నువ్వు ముందు టింగ్ టింగ్ అనేవాడి దగ్గర చేయి చూపించే వచ్చావు. అక్కడ పని కాకపోతేనే ఇక్కడికి వచ్చావు. ఇక్కడికి వచ్చినాక నీకు ఆపద రాగానే, అయ్యా నేను నీ దగ్గరికి వచ్చినాక నన్ను ప్రేమించావు, రాజుని చేసావు, గాడిదలు కాసుకునేదాన్ని రాజుని చేసావయ్యా, 12 గోత్రాల వరకు రాజుని చేసావయ్యా. ఇదిగో ఇప్పుడు వరకు నువ్వు నన్ను ఎవరినైతే నాకు దిక్చూచిగా ఉంచావో, ఎవరైతే సేవకుడు నన్ను ముందుకు నడిపిస్తున్నాడో ఆ సేవకుని మాట కూడా ధిక్కరించానయ్యా, ఆ సేవకుడిని కూడా త్రోసివేశానయ్యా, ఆ సేవకుడిని కూడా చంపజూశానయ్యా, ఆ సేవకుడిని కూడా నేను పట్టించడానికి చూశానయ్యా. అయితే ఇప్పుడు ఆ సేవకుడు లేడయ్యా, నా మీదకి ఆపద వచ్చింది. అయితే ఇదిగో నేను పలానా అవిధేయతను బట్టి నన్ను శిక్షించుకోకుండా నన్ను క్షమించు అన్నాడా? అన్నా. ఎందుకు దావీదు చేయి విడిచిపెట్టాడో కారణం చెప్తున్నా మీకు. క్షమించండి, ఎందుకు సౌలు చేయి దేవుడు విడిచిపెట్టాడో కారణం చెప్తున్నా. ఎందుకు దావీదు చేయి దేవుడు పట్టుకున్నాడు? ఇద్దరు పాపమే చేశారు, కానీ దావీదును మాత్రం దేవుడు విడిచిపెట్టల. ఉరియా భార్య దగ్గరికి వెళ్ళాడు, ఉరియాను చంపించాడు. దేవుని సన్నిధిలో క్షమాపణ ఉంది. తాను ప్రార్థించాడు. తాను ఏ విధంగా ప్రార్థన చేశారంటే తనను తాను శుద్ధి చేసుకున్నాడు. నీ ప్రార్థన ఆ విధంగా ఉండాలి. మొట్టమొదటి ప్రార్థనలో మోకరించగానే, అయ్యా నాకు ఆకలి అవుతుందయ్యా, అయ్యా నాకు అవసరం వచ్చిందయ్యా, అయ్యా నాకు ఆపద వచ్చిందయ్యా, అయ్యా నాకు ఇదయ్యా. ఇది కాదు. ఏం చేయాలా? నేటి వరకు నన్ను రక్షించినందుకు నీకు వందనాలు. నేటి వరకు నా పనిపాట్లలో, ప్రయాణాల్లో, అన్ని విషయాల్లో, ఇదిగో నా చేతి వృత్తిలో, నా ఉద్యోగం, నా వ్యాపారం, నా సమస్త విషయాల్లో, నా వ్యవసాయంలో నువ్వు ఏదైతే కలిగి ఉన్నావో దాంట్లో దేవుడు నిన్ను కాపాడిందని బట్టి మొట్టమొదటి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలా. రెండవదిగా వీటన్నిటిని నువ్వు ఇచ్చినాక ఎక్కడైనా నేను పొరపాటును తప్పిపోతే నన్ను క్షమించు. ఆ తర్వాత ఏదైనా అడిగా దేవుడు నీకు ఇస్తాడు. అంతేగాని నీకు అర్థమవుతుందా? మనము అట్లా వండుకోకుండా దేవుడి సన్నిధిలోకి వచ్చి సౌలులేగా ఫిలిస్తీన్లు వచ్చారయ్యో, నా గుండె పగిలిపోతున్నాయో, ఉరిమి ద్వారా నేను, స్వప్నం ద్వారా నేను, స్వరం ద్వారా నేను, నాకు ప్రత్యక్షత లేదయ్యో, పరిగెత్తుకుంటే కర్ణపిశాచి దగ్గరికి నేను వెళ్ళాలయ్యో. దేవుడు ఎవరిని క్షమించాడంటే కర్ణపిశాచం కలిగిన వారి దగ్గరికి వెళ్ళిన వారిని క్షమించాడు. ఇది గుర్తుపెట్టుకోండి. కర్ణపిశాచం కలిగిన వారి దగ్గరికి ఇంకా నయం సౌలుగానే నిర్ణయం తీసుకున్నాడు. నేటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అంటే కర్ణపిశాచం కలిగిన వారి దగ్గరికి గొర్రెలను నడిపిస్తానికి కొన్ని తోడేళ్ళు పనిచేస్తూ ఉంటాయి. కొన్ని తోడేళ్ళే చక్కగా గొర్రె మందలో దూరి గొర్రెతోలు కప్పుకొని అలా నడిపిస్తూ ఉంటాయి. కాబట్టి జ్ఞాపకం చేసుకోవాలి, నీవు నీ విశ్వాస యాత్రలో ఎప్పుడు కూడా మర్చిపోని మాట ఏంటంటే దేవుడు నీ బిడ్డల తరాన్ని ఆశీర్వదించాలనుకుంటున్నాడు. అలాంటి ఆశీర్వాదం పొందుకోవాలి అంటే, అలాంటి దీవెను పొందుకోవాలి అంటే, ఏదైనా ఒకవేళ దేవునికి అయిష్టమైనది మన జీవితంలోకి వస్తే దాన్ని ఒప్పుకొని విడిచిపెడితే చాలు. ఇంకేం చెప్తాను ఆయన? ఎవరు చెప్తున్నాడా? ఏం చెప్తాడా? ఇది దేవుడు కోరుకుంటున్నాడు మన మధ్య నుంచి. నేను ఒక్కొక్క మాట మీ ముందు చదివించాలనుకున్నాను. ఇప్పుడు రండి, మరలా మూల వాక్యం కాడికి రండి. ఇందులో 18వ వచనం చూద్దామా? 18వ వచనం, 7వ అధ్యాయం 18వ వచనం. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి, అయ్యా స్తోత్రం, నా కుటుంబం ఏ పాటిది, ఇంత హెచ్చుగా చేసినందుకు నీ దృష్టికి కొంచెమై మానవుల పద్ధతిని బట్టి బహుకాలము జరిగిన తర్వాత నీ దాసులైన నీ సంతానము కలబోవు దాని గురించి నీవు సెలవించి ఉన్నావు. యెహోవా నా ప్రభువా, దావీదాను నేను ఇక నీతో ఏమి చెప్పుకుందును? చాలు. ఈ ప్రార్థన చేయండి అమ్మా. వినపడిందా?
ఈ ప్రార్థన చేయండి. ఈ ప్రార్థన చేయడానికి దేవుడు మిమ్మల్ని దావీదు కుటుంబాన్ని దీవించినట్టు మీ కుటుంబాన్ని దీవించును గాక. సంతోషంగా ఉన్నవారల్లా బిగ్గరగా చప్పట్లు కొట్టి మరీ చెప్పండి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అయ్యా నేనేం చెప్తానయ్యా, ఇదిగో ఇంతగా నన్ను హెచ్చించావు, ఇంతగా నన్ను జ్ఞాపకం చేసుకున్నావు, ఇంకా నాకేం కావాలా? నీ సన్నిధిలో నాకేం గలవంటే సంపూర్ణ సుఖములు గలవు. మీకు అర్థమవుతుందా? దావీదు ఏమన్నంటే నేను నీకేం కోరుకుంటానయ్యా, నాకెందుకు ఇంకేమన్నా, నేను ఇంకేదైనా కోరుకుందామని నా దగ్గర ఏమీ లేదు, ఇంకా నా కోరికలు ఏమీ లేవు, ఎందుకంటే నీ సన్నిధిలో నాకు సంపూర్ణ సుఖములు గలవు. ఈ ప్రార్థన చేయండి. ఈ విధంగా దేవుడు మిమ్మల్ని ఈ సంవత్సరం దీవించును గాక. ఈ విధంగా ఆశీర్వదిస్తానికే ప్రభు మిమ్మల్ని పిలిచాడు. మీరు ఎలా ఉండాలంటే, ఇది అక్కడ చెప్పాడు కదా, అసలు ఇంతగా హెచ్చరించడానికి నేను ఏ పాటివాడిని, నేను ఏ పాటి దాన్ని, ఇలా ప్రార్థన చేయటానికి, ఇలాగా సంతృప్తిగా మిమ్మల్ని దీవిస్తానికి, మీరు ఊహించిన వాటన్నిటిలో సంతృప్తి, మీరు ఊహించిన వాటన్నిటిలో ఇంకా సమృద్ధి, ఇంకా సమృద్ధి. ఒక మాట చదివి మరలా ఇక్కడికి వద్దాం. కీర్తన గ్రంథంలోనికి రండి. 7వ అధ్యాయం 37వ అధ్యాయం 37వ అధ్యాయం 37వ అధ్యాయం 5వ వచనం చదవండి. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, ఆయన నీ కార్యం ఏం చేస్తారంట? చప్పట్లు కూడా తెలపరచండి. ఈ మాట నేను నాతో పాటు మీరు ఏకీభవించండి. మీకు ఏ కార్యాలు అయితే ఉన్నాయో, మీ హృదయంలో ఏ ఆలోచన అయితే ఉందో, మీ హృదయంలో ఏ అక్కర అయితే ఉందో, మీరు ఏ గురి కలిగి, ఏ ఆశ కలిగి, ఏ ఆలోచన కలిగి, మీ ఊపిరి ఇదిగో నా మరణం లోపు నేను ఇవి చూడాలి అని ఏదైతే అనుకుంటున్నానో, ఇదిగో నేను ఇది త్వరగా చూడాలి అని ఏదైతే అనుకుంటున్నానో, ఇదిగో ఇది నేను త్వరగా అనుభవించాలి, నీ బిడ్డల గురించి, నీ గురించి, నీ యజమానుడి గురించి, నీ కుటుంబం గురించి నువ్వేదైతే ఆశిస్తున్నావో, నిన్ను గురించి ఏదైతే నీవు ఆశిస్తున్నావో, ఈ మధ్యాహ్న సమయంలో ప్రభుతో ఈ మాట చెప్పు. అయ్యా నేను నీ మార్గంలో ఉంటానయ్యా. ఏముంది అక్కడ? చదువుతారా? చాలు. మీకు అర్థమవుతుందా? మీ మార్గము ఎవరన్నా మీరేం చేయాలి? మీ మార్గం ఎక్కడ ఉండాలా? యెహోవాకు అప్పచెప్పుకోవాలా. మీ మార్గం యెహోవాకు అప్పచెప్పుకుంటేనే ఆయన మీ కార్యాన్ని నెరవేరుస్తాడు. నేను చేయగలిగింది ఏమీ లేదు. మీకు అర్థమవుతుందా? నేను చేయగలిగింది ఏమి లేదు. నేనే కాదు, ఈ భూమి మీద ఏ సేవకుడు చేయగలిగింది ఏమి లేదు. మీరు అప్పచెప్పకపోతే, మన మార్గం యెహోవాకు అప్పచెప్పకపోతే ఎవరేం చేయలేదు. కర్ణపు చాచి ఏమన్నా చేసిద్దేమో, పరిగెత్తడమే కాదు. పరిగెత్తింది కదా. ఎవరు పరిగెత్తింది? సౌలు పరిగెత్తాడు కదా. క్షమించండి, పరిగెత్తిందన్న పరిగెత్తాడు కదా. కర్ణపు చాచి ఏమైనా చేసిద్దేమో, పరిగెట్టాలి. అది కూడా ఏం చేయలేదు. మీకు తెలుసో తెలియదు. దాని గురించి పూర్తి వివరణ కూడా చెప్తానండి. కొంచెం మీరు ఓర్చుకుంటారంటే చెప్తా, కరెంట్ లేకపోయినా కానీ. అదేంటంటే, కర్ణపు చాచి దగ్గర సౌలు పోయిన మాట వాస్తవమే. వెళ్ళి సౌలు ఏమన్నాడంటే, అమ్మా నాకు శకునం చెప్పడానికి చనిపోయిన ఒకరు నువ్వు పిలవాలి అని అన్నాడు. అప్పుడు ఆ కర్ణపు చాచి ఏం చెబుతుంది తెలుసా? అయ్యా నీకు ఒక దండం, నేనేం చేస్తానయ్యా, కర్ణపు చాచం కలిగిన వాడిని, చిల్లంగి వారిని సౌలు చంపి పడేశాడు. ఇంకెవరైనా అదే వృత్తిలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వృత్తి మానుకున్నారు. అబ్బా ఆమెకున్న బుద్ధి సౌలుకి లేదు. మీకు అర్థమవుతుందో లేదు? సౌలుకి ఆమెకున్న బుద్ధి సౌలుకుంటే అసలుకి ఎంత బాగుండును. సౌలే ఈరోజు మనకి ప్రత్యేకమైన గుంపులో ఉండేవాడు, కొనియాడబడిన వారి స్థానంలో ఉండేవాడు. అవేమడిగింది? మరి పిచ్చోడా, అసలు నువ్వు ఇక్కడే ఉన్నావా? నీకు భయం లేదా నీ ప్రాణాన్ని గురించి? ఎవరైనా చల్లంగి వారి దగ్గరికి వెళ్ళినా, కర్ణపు చాచి దగ్గరికి వెళ్ళినా వాళ్ళని ఇశ్రాయేలీలో లేకుండా చంపేమన్నాడు కదా దేవుడు. ఆ వృత్తిలో ఉన్న వాళ్ళు మానేశారు కదా. మరి నువ్వేంటి మరలా కర్ణపు చాచి అన్నావు? పోరా బాబు అని అంటే అప్పుడు ఏ విధంగా వెళ్ళాడంటే, సౌలు మారువేషంలో వెళ్ళాడు. బాగా వినాలి ఇది, మారువేషంలో అంటే కరెక్ట్గా సౌలులాగా వెళ్ళా, అక్కడికి వెళ్ళటానికి కూడా మారువేషమే. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. మారువేషంలో వెళ్ళి మన అయితే ఆమె గ్రహించిందిలే, నువ్వు సౌలువే కదా అని. ఆత్మలోనికి వచ్చినాక అంటే ఆమెలోనికి ఆ కర్ణపు చాచి వచ్చినాక నువ్వు సౌలువే కదా అంటే ఈ జరిగిన సందర్భంలో నేను వివరంగా చెప్తా వినండి. ఆడకు పోయి ఆ మాట అన్న తర్వాత, నీ ప్రాణానికి నా ప్రాణంతో, యెహోవా జీవంతో నేను ఏమి కాదు, నీ ప్రాణం, నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డం వేస్తా, నేను చెప్పిన పని చేయను, నీకు ఇదిగో ఈ బహుమానం ఇస్తా. సరే ఆమె
కూర్చుంది ముగ్గులో కూర్చొని కన్నప్ప చాచి ఇదన్న తర్వాత ఈలోపే ఎవరిని పిలవమంటావు చెప్పు అనే లోపే సమూయేలు ప్రవక్త పైకి వచ్చాడు దేవుని సెలవు తీసుకొని. ఈ దుర్మార్గుడు దుర్మార్గ పనులు చేస్తున్నాడు, ఈ దుర్మార్గ పని చేస్తుంది, నువ్వు ఎర్రా బాబు లాభం లేదు, వెళ్ళి అసలు బుద్ధి చెప్పి రాపు అంటే సమూయేలు పైకి వచ్చాడు. వచ్చి చెప్తున్నాడు, ఏమయ్యా సౌలా, అసలు ఎప్పుడైతే సమూయేలు దుప్పటి ఒప్పుకొని ముసలివాడు పైకి చూసిందో ఇక వెంటనే అయ్యో అని కేకేసేసింది. క్యావుని కేకేసి ఏం చెప్తుంది, నువ్వు సౌలువే కదా, మారు వేషంలో వచ్చేందుకు నాకు ఈ ఉరి తెచ్చావు, నేనేమన్నా వృత్తిలో ఉన్నానా, నన్ను ఎందుకు చంప చూసావంటే యెహోవా జీవంతో నీకేం కాదు, నువ్వెవరిని చూసా చెప్పంటే ఇదిగో ముసలివాడు ఒకడు పైకి చుట్టా నేను చూచి తిని దప్పుడు కప్పుకున్నాడు. అతను సమూయేలు అని చెప్పి గుర్తించి సాష్టాంగ నమస్కరించి అప్పుడు కాళ్ళు మొక్కితే అప్పుడు చెప్తున్నాడు. అప్పుడు ఏమంటున్నాడంటే, ఏమయ్యా సౌలా, ఎందుకు ఇంత తొందరపడ్డావు, ఎందుకు దేవుణ్ణి విడిచిపెట్టి ఇక్కడికి వచ్చి నువ్వు కన్నప్ప చాసిని ఆశ్రయించావు, నీ మార్గం అంతా త్రుటిల్లిపోయేవే, ఎందుకు ఈ బుద్ధి తక్కువ పనిచేసావంటే నువ్వు చనిపోయావు, నాకు మార్గం చూపించేవాళ్ళు లేరు, బతికొండంగా మార్గం చెప్తే వినరా, ఇశ్రాయేల్ అందరూ అన్నారు కానీ ఎవరంటలేదు, ఆ ఇశ్రాయేల్ రాజు అంటలా, కుటుంబం అందరికీ తెలుసు విలువేదో, నీకు తెలియపోతున్నాడు ఆ మాట అన్నాడు. అయితే అప్పుడు చెప్తున్నాడు, నేను స్వరం ద్వారా స్వప్నం ద్వారా ఉరిమి ద్వారా కానీ ప్రయత్నం చేశాను, దేవుడు నాతో మాట్లాడలేదు, నన్ను ఏం చేయమంటావు అన్నాడు. అప్పుడు చెప్తున్నాడు, దేవుడిని చెయ్యి విడిచిపెట్టాడయ్యా, దేవుడిని చెయ్యి నేనేం చేస్తాను, నేనేం నేనేమీ చేయలేను, దేవుడే నీ చెయ్యి విడిచిపెట్టాడు. ఇంకొక మాట ఏందో అద్భుతమైన మాట చెప్తానండి, అది నేను అనకూడదు కానీ చెప్తున్నా, అక్కడ రాయబడింది కాబట్టి చెప్తున్నా. ఒక్కొక్క మాట వెళ్తా ఏం చెప్పాడంటే, వెళ్తా ముగింపు మాటలు ఉంటాయి కదా, ముగింపు మాటలు చెప్పాడు సౌలుతో, సౌలా ఏం కంగారు పడద్దు, నేడు నీవును నీ వారందరూ నేనున్న చోట కలుసుకుందాం. అదేంది, అదేముంది, ఇక కథ ముగిసిపోయింది, నీ చెయ్యి విడిచిపెట్టేసాడు, శత్రువుల చేతులు నువ్వు హతమైపోతావు. సరే, ఆఖరి ముగింపు మాటలు హెచ్చరికలు ఉన్నాయా లేవా? నేను ఒకటి చెప్తాను, ఇట్లాంటి కొత్త నిబంధనలో కూడా ఒకడు ఉన్నాడు, బాగా వినాలి, వినపడుతుంది మీ అందరికి, బయట వాళ్ళకి వినపడుతున్నా, కొత్త నిబంధనలో కూడా ఒకడు ఉన్నాడు దుర్మార్గుడు, చెవులు సరిగా హెచ్చరించాడు దేవుడు వాడిని కూడా. ఇప్పుడు ఎప్పుడైతే అయ్యా నేడు నీవు నీ వారందరూ పరదేశంలో ఉంటారన్నాడు, అప్పుడన్నా కానీ అయ్యో కింద పడి డొల్లాడి నా విధేయతను క్షమించయ్యా, నన్ను బట్టి నా సంతానం మీదకి, నా బిడ్డల మీదకి, ఇదిగో ఈ రాజ్యం మీదకి తెగులు దేవకయ్య, శత్రువుల చేతికి అప్పచెప్పవాకయ్యా అని కింద పడి డొల్లాడాలా లేదా, కడుక్కోవాలా లేదా విధేయతని? అరే అప్పుడు కూడా కడుక్కోకుండా కఠినపరుచుకున్నాడు. ఇక నన్నా నాకు పాట పాడతానికి సమయం ఇలా, అరే నేను మంచి కొత్త బట్టలు ఎత్తుకెళ్తే నన్ను బలహరీలా, అరే మీకు అర్థమవుతుందా, పాట పాడటానికి సమయం ఇలా నేను చర్చమానేస్తా, అరే నేను కొత్త బట్టలు వేసుకెళ్తే నన్ను ఎవరు పొగళ్ళా, అరే నేను చర్చిలో పని చేస్తుంటే పొగళ్ళా, అరే సాపలు ఎత్తే పొగళ్ళా, అరే అంటుందా ఏది, నేను పొగడేది ఏంది, నీవు చేసిన పనికి ఆయన ఇస్తాడు బహుమానం, నేను పొగడేది ఏంది, పొగిడించుకోవడానికి వచ్చాను దేవుడి సన్నిధికి. అర్థమవుతుందా? ఎన్నాళ్ళు నేను ఇశ్రాయేలుని కాచి కాపాడితే ఫిలిష్తీయుల చేతిలో నుంచి నన్ను పొగడకోకుండా నా చెయ్యి విడిచిపెట్టాడని చెబుతావా? ఎవరి మీద కోపం మరలా? సమూయేలు మీదే. నా చెయ్యి విడిచిపెడతామండి, ఎంత పని చేశాను నేను, ఇశ్రాయేలు కొరకు ఎంత పని చేశాను, గాడిదలు కాసుకుని నన్ను తీసుకొచ్చి రాజుని చెప్తే గాడిదలు వదిలిపెట్టి ఆ గాడిదలు లాంటి ఇశ్రాయేలు కాపాడాను ఇట్లా చెప్పుకున్నాడు, ఇలా ఊహించేసుకున్నాడు. ఏమి అస్సలు ఇగో ఇంత కూడా ఏమన్నాడు దేవుడు, ఇదిగో మీరు రాతిగుండిని తీసేసి మాంసగుండిని తగ్గించుకోండి, రాతిగుండిని తీసేయటానికి అసలు ప్రసక్తే లేదు, రాతిగుండి మాత్రం ఉండాల్సిందే. అర్థమవుతుందా? రాతిగుండి ఉంటే ఉపయోగం ఉందా? లేదు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఈ సౌలు నేనన్న మాటల్లో ఏది కూడా సున్నైనను పొల్లైనను దేవుని వాక్యంలో లేక లేదు. చూస్తున్నారా మీరు ఆ గ్రంథం? పరిశీలించుకోనండి. అక్కడ సమూయేలు వెళ్ళిపోయినాక సౌలు ఏమాత్రం దిద్దుబాటు చేసుకోవాలా, అట్లాగే జరిగిపోయింది. నేను మరలా ఇక్కడికి వస్తాను, బాగా రండి. ఇది సౌలు యొక్క విధానం. ఈ సౌలు ఎక్కడి నుంచి వచ్చాడు? గాడిదలు కాసుకునే కాడి నుంచి వచ్చాడు. తన ఎక్కడ కూడా దిద్దుబాటు స్వభావం అనేది లేదు. చివరిసారిగా హెచ్చరించినా లేదు. క్రొత్త నిబంధనలో కూడా ఉన్నాను కదా, ఆ భక్తుడిని కూడా గుర్తు చేస్తానండి, గుర్తుండటం మంచిది. యేసుప్రభు వారిని పట్టించడానికి ఒక అతను త్వరపడుతున్నాడు. ఎవరైనా తెలుసా? బంధువు ఆయన ఏమన్నా మనకేమన్నా చప్పలు కూడా తెలియబడతాం. హల్లెలూయా. ఏంది బంధువు అంటే దావీదు మీ బంధువేనా?
చప్పట్లు కూడా చెప్పండి బిగ్గరగా. దావీదు మీ పితరుడేనా? దావీదు గోత్రంలో మీరున్నారా లేరా? దావీదు గోత్రంలో ఉన్నారు. దావీదు కుటుంబంలో మీరున్నారు. దావీదును దీవించినట్టు మిమ్మల్ని దీవించను గాక. సౌలు కుటుంబంలో ఒకటి మిగిలిపోయాడు చూసారా? మేబీ భవిష్యత్తు కాదులే, మేబీ భవిష్యత్తును పక్కన పెడితే అలాంటి మనస్తత్వం కలిగిన వాడు క్రొత్త నిబంధనలో ఒకటి కనపడ్డాడు. ఈ మధ్య ఏదైనా సముద్రంలో కొత్త జీవి ఒకటి కనపడితే, ఇదిగో అప్పుడెప్పుడు కొన్ని వందల సంవత్సరాల క్రితం ఒకటి కనపడిందంట, ఇప్పుడు కనపడిందని విచిత్ర జీవులు వేస్తున్నారు కదా. ఇదిగో అప్పుడప్పుడు ఇలాంటి సర్పం ఒకటి కనపడింది, ఇప్పుడు మన దేశంలో కూడా సర్పం కనపడిందని. అట్లాగే పాత నిబంధనలో కనపడిన సౌలు లాంటి క్రొత్త నిబంధనలో ఒకడు కనపడ్డాడు. అతని ఆలోచన ఏంటంటే యేసు ప్రభువుని పట్టిస్తే డబ్బులు ఇస్తారు, ఆ డబ్బులు పెట్టి పొలం కొనుక్కోవాలి, ఆ డబ్బులు పెట్టి పొలం కొనుక్కోవాలి. సరే పట్టించాడు, కొనుక్కున్నాడు, అది వేరే విషయం. ఈ సందర్భంలో ఇది గ్రహించిన యేసు ప్రభు వారు ఏమనంటే, నేను ఈ లోకానికి ప్రాణం పెట్టడానికి వచ్చాను, అది నేను చేస్తాను. కానీ నాతో బాగా అర్థమైందా? నేను కన్నా ఒక బిడ్డ నన్ను పట్టిస్తే వారికి శ్రమ. చెప్పాడా చెప్పలేదా? ఇది నా మాట చెప్పాల. కాబట్టి ఈయన ఏం చేశాడు? యేసు ప్రభువుని పట్టడానికి అన్ని ప్లాన్ చేసుకున్న తర్వాత మరికొద్ది గంటల్లో పట్టిస్తాడనగా ఆఖరిసారిగా హెచ్చరించాడు. సమూయేలు ప్రవక్త పైకి వచ్చి దేవుడిని చేయించి పెట్టాడు రా అన్నప్పుడు ఆ దిద్దుబాటు చేసుకుంటూ పోయేది. ఇక్కడ కూడా ఏమన్నాడంటే, అన్ని రోజులు చెప్తూ అన్ని సందర్భాల్లో మారతాడేమో చూసి ఇక లాభం లేదని బలలో చేపెట్టి ఆఖరి భోజనమే కది. ఇక్కడ భోజనమైన పిమ్మట ఎక్కడికి వెళ్తారు? గెత్సేమనే తోటలోకి వెళ్తారు. అక్కడ యేసుప్రభు వారిని పట్టుకుంటారు. ప్లాన్ చేసుకున్నాడు, ఇదిగో ఈ రాత్రి మేము పలానా చోట ఉంటాము, పలానా చోటకి రండి. మీరు ఆ చీకట్లో యేసుప్రభు ఎవరు కనిపెట్టలేరు కాబట్టి నేను ఎవరిని ముద్దు పెట్టుకుంటానో మీరు వచ్చినప్పుడు ఆయన యేసుప్రభు వారు. బాగా ఈ సందర్భాన్ని కూడా బాగా జ్ఞాపకం చేసుకోండి. ఇది చాలా మంది విశ్వాసుల్లో కూడా ఉండిపోయింది. ఎందుకంటే అలా 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 వస్తుంది కదా. 2000 సంవత్సరాలు అంటే ఎక్కడో ఉన్న దావీదు సౌలు జీవితం తర్వాత మరలా కనపడలా. అట్లాగే ఇప్పుడు ఇంకా అట్లాంటి వాళ్ళు ఎక్కువైపోయారు. బాగానండి. ఈ సందర్భంలో వారితో మాట ఇచ్చాడు, అయిపోయింది. ఆఖరి భోజనం చేయడానికి వచ్చారు. సాయంకాలం అయింది. వారు బల్ల తీసుకుంటూ ఉన్నారు. అప్పుడు బల్లలో చేపెట్టాడు. ప్రభు చెప్తున్నాడు, మీలో ఒకడు నన్ను పట్టిస్తాడు అని అన్నాడు. ప్రభువా మేము అంటున్నారు. బల్లలో చేయబెట్టారు. యేసు ప్రభుతో పాటు చేయబెట్టాడు. ఇద్దరు చేతులలోనే ఉన్నాయి. అప్పుడు చెప్తున్నాడు, ఇదిగో నాతో చేయి ఉంచిన వాడే. అప్పుడన్నా దిద్దుకున్నాడా? దిద్దుకున్నాడా? అప్పుడు కూడా దిద్దుకోకుండా పట్టడానికి కఠినపరుచుకున్నాడు. ఇక వెళ్ళిపోయాడు, ఇక లాభం లేదనుకున్నాడు. అందరూ గెత్సేమనే తోటకి వెళ్ళిపోయారు. చెప్పిన చోటకి అందరూ వచ్చేసారా రాలేదా? వచ్చారు. ఆ వచ్చిన సందర్భంలో చీకట్లో యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళి కౌగిలించుకొని ఒక ముద్దు పెట్టుకున్నాడు. యేసు ప్రభు వారు ఏమన్నా తెలుసా? ఏమన్నాడు చెప్పండి, మీరు కూడా చెప్పండి. మీరు తోమా దిద్దుమై తోమానా ఏదో ఇస్కరోత అర్థం కావడం కోసం చెప్తున్నా. ఇస్కరోతు చెప్తున్నాడు, నన్ను ముద్దు పెట్టుకొని అప్పచెప్తున్నావా అన్నాడు. అక్కడ అన్నాడు చూసావా చివరి మాట. ఇక్కడ కూడా చివరి మాట. అదే యేసుప్రభు వార్త ఇంకా లేదు, ఇక మాటలు లేవు. అయ్యో నిన్ను పట్టించానయ్య అని చెప్పి అక్కడ పడ్డుల్లాడినా కానీ ఆ ఔదేతికి క్షమాపణ వచ్చేదేమో లేదు. దేవుడి సన్నిధిలో మోకరించలా. ఇక లాభం లేదనుకున్నాడు, బయటికి వెళ్ళిపోయాడా? ఏ స్థలం అయితే కొనుక్కున్నాడు ఆ స్థలంలో ఒక చెట్టు ఉంటే ఆ చెట్టుకి ఊరేసుకున్నాడు. ఇంకోటి ఏంటంటే ఆ పాపం భరించలేక ఆ చెట్టు కూడా మొయ్యలేక ఈ లోక రక్షకుని పట్టించిన పాపం ఆ చెట్టు కూడా మొయ్యలేక మోగవృక్షం ఏం చేసింది తెలుసా? ఆ కొమ్మ ఇరిగిపోయింది. ఆ కొమ్మ కింద ఒక మోడు ఉంది. అంటే అంతకుముందు ఉన్న మోడైపోయిన చెట్టు ఉంది. ఆ మోడు మీద పడి నడిమికిరిగి చచ్చిపోయాడు. అంటే చచ్చిపోయాడు మోడు మీద పడి నడిమికిరి. ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నా అంటే, దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడంటే, అసలు ఇప్పుడు వాళ్ళందరితో మనకు సంబంధం లేదు, అసలు వాళ్ళు మన గోత్రంలో లేరు. చెప్పడం జన్మపడతాం. హల్లెలూయా. వారు మనకి విరోధులు. మనం ఎవరికి సంబంధించిన వారమి చదవండి. మరలా ఇప్పుడు చెప్తాను. ఇది అక్కడ మరలా వాక్యంలోనికి రండి. వాక్యం చదివి నేను ముగించేస్తాను. మీరు ఏ మార్గం యెహోవాకు మీ మార్గాన్ని ఏం చేశారు? అప్పగించారు. మీ కార్యం ఏమవుతా ఉంటుంది అన్నాడు. అక్కడ సఫలపరచబడుద్ది అని అన్నాడు. మీరు యెహోవాకు మీ మార్గాన్ని అప్పచెప్పుకుంటే మీ కార్యం నెరవేర్చేవాడు ఆయన, మీ ఆలోచన యావత్తును సఫలపరిచేవాడు ఆయనే. అలాగూ అప్పచెప్పిన దావీదు జీవితాన్ని దేవుడు ఏ విధంగా మలిచాడు? చదవండి 18.